అంబేద్కర్ వినోద్ సార్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు గల్ఫ్ కార్మికుల కోసం. అయితే ప్రజాపాలనలో భాగంగా ఒక్కొక్కటిగా చేస్తూ వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇవాళ గల్ఫ్ కార్మికుల కోసం ఒక సంక్షేమాన్ని ముందుకు తీసుకొస్తూ 4 అంశాలని ఇప్పుడు మనకు ఒక జీవోగా తీసినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. దాంట్లో ఇప్పుడు మన సార్ చెప్పారు 4. ఒకటి 5 లక్షలు ఎక్స్గ్రేషియా, ఎవరు బయట చనిపోయినా కానీ ఏ ప్రకారంగా చనిపోయినా, యాక్సిడెంట్లైనా సహజ మరణమైనా 5 లక్షలు ఇస్తామనేది ఒకటైతే, ప్రజావాణిలో ప్రవాసీ ప్రజావాణి అనేది ఒకటి, అడ్వైజరీ కమిటీ అనేది ఒకటి, ఇంకా ఈ గల్ఫ్ కార్మికుల పిల్లలు గురుకులాల్లో వారికి రిజర్వేషన్లు కల్పిస్తామనేది ఒకటి. ఈ 4 అంశాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం మీరు గమనించాలి. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు మన తెలంగాణ మనకు ఏర్పడతాం, మనకు ఎన్నో బాగుపడతాం, మనం అని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది ఆనాడు. ఇవాళ రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతూ ఇవాళ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసే. గల్ఫ్ కార్మికులు గమనించాలి, గల్ఫ్ కార్మికుల కుటుంబాలు గమనించాలి. మనం ఏదైతే రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలమై ఉందాం. ఎందుకంటే వారికి రుణపడి ఉండాలి. ఇన్ని రోజులు మాటలు చెప్పినటువంటి వారికి ఏం చేయలేరు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన భాగంగా ఇవన్నీ చేసుకుంటూ పోతుంది. కాబట్టి మీరు గమనించాలని చెప్పి చేతులెత్తి వేడుకుంటూ గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలుపుతూ, నా పేరు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టీపీసీసీ గల్ఫ్ కాంగ్రెస్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.